కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టుగా పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అన్న విధంగా తెలంగాణ ఉద్యమంలో అతనిచ్చినటువంటి పిలుపుము ప్రాంతం వాడు మోసం చేస్తే పాతరేయండి, ప్రాంతేతర వాడు మోసం చేస్తే తన్నివేయండి. సో ఇలాంటి పిలుపుతోటి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో ఉద్యమకారులు తన యొక్క పిలుపుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోయిన నేపథ్యం ఎన్నెన్నో ఉన్నాయి. సో ఇక్కడ కాళోజీ నారాయణ కళాక్షేత్రం విషయానికి వస్తే రవీంద్ర భారతికి ధీటుగా మరియు జైపూర్ రాజ్మహల్ తరహాలో పూర్తి స్థాయిలో హంగులతోటి సెప్టెంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి మీదుగా ప్రారంభం కాబోతా ఉంది. భవిష్యత్తులో కాళోజీ కళాక్షేత్రంలో ప్రారంభమయ్యే అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమైనప్పటికీ కూడా కూర్చొని వీక్షించేందుకు 2 అంతస్తుల్లో అంటే దాదాపు 1400 మంది సీటింగ్ కెపాసిటీ తోటి పూర్తి స్థాయి సౌకర్యాలతోటి దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇలాంటి కళాక్షేత్రం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కవులకు కళాకారులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కవులు కళాకారులు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్న సందర్భం.